నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం తల్లికి వందనం నిధుల విడుదల వేళ అర్హుల ఎంపిక మరియు కోతల చుట్టూ సరికొత్త పొలిటికల్ రచ్చ మొదలైంది. ఈ పథకం అమలులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుపడుతూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సంచలన విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు నేడు అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న నిబంధనలకు అస్సలు పొంతన లేదంటూ తల్లికి వందనానికి పంగనామం, బిడ్డలకు ఎగనామం అనే హాట్ క్యాప్షన్తో ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతున్నాయి. మోసపూరిత విధానాలు అమలు చేయడంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలోనే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారంటూ ఆమె చేసిన ఈ ఘాటైన పొలిటికల్ అటాక్ తాలూకు పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6 హామీల అమలు మరియు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియపై అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 22న తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈ పథకంపై ఒక పోస్ట్ పెట్టారు. రాష్ట్రంలో దాదాపు 42 లక్షల మంది తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు 10,000 కోట్ల రూపాయలను సిద్ధం చేశామని, 1వ తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 65 లక్షల మంది పిల్లలకు ఈ లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం చెప్తున్న లెక్కలను ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారమే ఇంకా 20 లక్షల మంది విద్యార్థులు అర్హులుగా ఉన్నప్పటికీ చిన్న సాంకేతిక కారణాలు చూపుతూ వారిని అనర్హుల జాబితాలోకి నెట్టేయడం దారుణమని మండిపడ్డారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ మోసపూరిత విధానాలనే ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా తూచా తప్పకుండా పాటిస్తుందని వైఎస్ షర్మిల ఆరోపించారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరుతో కేవలం ఒక్క బిడ్డకే ఈ పథకాన్ని పరిమితం చేసి తల్లులను వంచిందని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అధికారంలోకి వచ్చాక అవే నిబంధనలను కొనసాగిస్తూ నయవంచనకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఒకప్పుడు ప్రతిపక్ష నేతగా ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోతల రాయుడు అని ఎద్దేవా చేసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు తాను సీటుపై కూర్చున్న తర్వాత లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు అవే కోతలకు బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయారంటూ సంచలన చురకలు అంటించారు. ఈ సందర్భంగా 2023 జూన్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు నాటి ప్రభుత్వంపై సంధించిన పాత ప్రశ్నలనే వైఎస్ షర్మిల తిరిగి ఆయనకే గుర్తు చేశారు. రాష్ట్రంలో మొత్తం 83 లక్షల మంది విద్యార్థులు ఉంటే కేవలం 67 లక్షల మందికి మాత్రమే ఈ పథకం వర్తింపజేయడం ఏ రకమైన న్యాయమని నాడు ప్రశ్నించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ప్రతి విద్యార్థికి ఇవ్వాల్సిన 15,000 రూపాయల ఆర్థిక సాయంలో పాఠశాలల నిర్వహణ మరియు అభివృద్ధి నిధి పేరుతో 2,000 రూపాయల ముందస్తు కోత విధించి కేవలం 13,000 రూపాయలు మాత్రమే తల్లుల ఖాతాల్లో వేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను వడపోసేందుకు పెట్టిన కఠినమైన నిబంధనలను కూటమి ప్రభుత్వం కూడా యథాతథంగా కొనసాగిస్తుందంటూ వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుపట్టారు. గృహ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు దాటిందని, జీవనోపాధి కోసం కారు ఉందని, లేదా 5 ఎకరాల భూమి ఉందనే రకరకాల సాకులు చెప్తూ 20 లక్షల మంది పేద బిడ్డలను ఈ పథకానికి దూరం చేయడం అన్యాయమన్నారు. అమ్మఒడి అంటూ నాన్న బుడ్డితో దోపిడీ అని నాడు విమర్శలు చేసిన చంద్రబాబు నాయుడు నేడు అధికారంలోకి వచ్చాక ఏకంగా ఆ నాన్న బుడ్డినే మాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా వైఎస్ షర్మిల అటు అధికార కూటమిని, ఇటు ప్రతిపక్ష వైసీపీని ఒకేసారి టార్గెట్ చేసే ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వారసుడిగా చిత్రించడం ద్వారా సంక్షేమ పథకాల అమలులో ఇరు పార్టీల తీరు ఒక్కటేననే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. తల్లికి వందనం పథకంపై ప్రభుత్వానికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే యూడైస్ లెక్కల ప్రకారం కొత్తగా పెరిగిన విద్యార్థులతో కలిపి మొత్తం 87 లక్షల మంది పిల్లలందరికీ ఎలాంటి ముందస్తు కోతలు లేకుండా ప్రతి బిడ్డకు పూర్తి స్థాయిలో 15,000 రూపాయలను నేరుగా ఖాతాల్లో జమ చేయాలని, అర్హులైన 20 లక్షల మందిని దూరం చేసే కొర్రీలను వెంటనే తొలగించాలని వైఎస్ షర్మిల ప్రభుత్వానికి స్పష్టం చేశారు. ఈ నెల 22న జరగబోయే నిధుల విడుదల వేళ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఈ 20 లక్షల మంది విద్యార్థుల అనర్హత అంశం మరియు 2,000 రూపాయల నిధుల కోత వ్యవహారంపై ప్రభుత్వం నుండి ఎలాంటి అధికారిక వివరణ వస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా హామీల అమలు చుట్టూ ఏపీలో సాగుతున్న ఈ పొలిటికల్ క్యాంపెయిన్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ మరింత హీట్ పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తల్లికి వందనం పథకంలో కోతలు మరియు ఆంక్షలను ఎండగడుతూ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై చేసిన సంచలన విమర్శలు ఏపీలో సూపర్ 6 హామీల విశ్వసనీయతపై ఒక పెద్ద రాజకీయ చర్చను రగిల్చాయి. మరి ప్రతి బిడ్డకు 15,000 ఇస్తామన్న హామీపై కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటం ఎలాంటి మలుపులు తిరుగుతుందో కాలమే నిర్ణయించాలి. మరి తల్లికి వందనం పథకం అమలు తీరుపై మరియు చంద్రబాబు నాయుడుని జగన్మోహన్ రెడ్డి వారసుడిగా పేర్కొంటూ వైఎస్ షర్మిల చేసిన ఈ ఘాటైన విమర్శలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనను కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.